ట్రాఫిక్ మ్యాప్. ట్రాఫిక్లో ఒక్కడికి ముందుకు వెళ్ళాలన్నా సరే గంటలు టైం పడుతుంది. ట్రాఫిక్ అంటే ఒకళ్ళకి ఎగ్జామ్ అవ్వచ్చు, ఒకరికి ఆఫీస్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఒకరికి హాస్పిటల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు. సో ఈ ట్రాఫిక్లో అందరూ హారన్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంటే ఒక ముగ్గురు మాత్రం కారు వెళ్ళలేని ప్లేస్లో బైక్ వెళ్తుంది కదా, ట్యాక్సీగా యూజ్ చేయొచ్చు అనే థాట్తో స్టార్ట్ అయిన కంపెనీయే ఈ ర్యాపిడో. ఏ కంపెనీ ఫౌండర్స్ తీసుకున్నా సరే స్టార్టింగ్లో వాళ్ళు సీఈఓలు. ర్యాపిడో ఫౌండర్స్ కూడా అంటే పవన్ గుంటపల్లి. ఇతను 7 స్టార్ట్అప్ స్టార్ట్ చేసి తర్వాత లాస్ట్లో అవన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సక్సెస్ చేసిన 8th స్టార్ట్అప్ వచ్చేసి ర్యాపిడో. రిషికేష్ ఇతను మాట్లాడాలంటే నత్తి. అతనికి మాట్లాడాలంటే భయపడే స్టేజ్ నుండి ఒక కంపెనీని లీడ్ చేసే స్టేజ్కి ఎట్లా వచ్చారో తెలుసా? అతనే ఒక సాఫ్ట్వేర్ కోడ్ చేసుకొని సాఫ్ట్వేర్తో తన స్పీచ్ని కరెక్ట్ చేసుకున్నాడు. అరవింద్ శంకర్ అందరిలాగే మంచి ఫ్లిప్కార్ట్లో మంచి జాబ్, వెల్ సెటిల్డ్ లైఫ్, కానీ అతనికి కంఫర్ట్ జోన్లో ఉండడం అంటే ఇష్టం లేదు. ముగ్గురు కలిసి ద క్యారియర్ అని చెప్పి ఒక ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే అది గూడ్స్ క్యారియర్ అన్నమాట. కానీ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే గూడ్స్ కన్నా కానీ పర్సన్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకున్నాం. ట్విస్ట్ ఏంటంటే ఐడియా చాలా బాగుంది కానీ డబ్బులు లేవు. ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తే ఎవరో తెలిసిన వాళ్ళ బైక్ మీద ఎందుకు ఎక్కుతారని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇది ఇండియా, ఇక్కడ వర్కౌట్ అవ్వదని చెప్పి మొహం మీద చెప్పారు. 75 నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేశారు. కానీ వీళ్ళకి ఉన్న ఐడియా మీద నమ్మకం ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి మా బైక్ ట్యాక్సీ ఒక ఆక్సిజన్ లాగా కనిపిస్తున్నారు. అప్పటికి మార్కెట్ ఓలా, ఊబర్ లాంటి చాలా పెద్ద జైంట్స్ ఉన్నాయి. వాళ్ళతో ఈ ముగ్గురు ఎట్లా కంపీట్ చేస్తారు, ర్యాపిడో ఎట్లా సస్టైన్ అవ్వగలరు. అప్పుడు ర్యాపిడో ఒక కొత్త టెక్నిక్ యూజ్ చేసింది. పెద్ద సిటీస్ కన్నా కానీ Tier 2, Tier 3 సిటీస్ మీద ఫోకస్ చేసి ఆ Tier 2, Tier 3 సిటీస్లో బస్సెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ ర్యాపిడో ఒక ఇంపార్టెంట్ థింగ్గా మారింది. అదే కాకుండా ర్యాపిడోలో వాళ్ళు వాళ్ళ డ్రైవర్స్ని కెప్టెన్స్ అని పిలుస్తారు. సో వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ ర్యాపిడో ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ లాగా మారింది. సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు. కొన్ని స్టేట్స్లో ర్యాపిడో మీద కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే బైక్ని కమర్షియల్ వెహికల్స్ మీద యూజ్ చేయడం ఇల్లీగల్ అని చెప్పి కేసు ఫైల్ చేశారు. కానీ ర్యాపిడో ఒక ఇంపార్టెన్స్ అర్థమై పీపుల్కి వాళ్ళు పోరాడి తర్వాత ఇప్పుడు ర్యాపిడో ఒక $1 బిలియన్ కంపెనీ అన్నమాట. యూనికార్న్ అంటారు. సో $1 బిలియన్ కంపెనీ కింద ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒకటే చెప్తాను, మీ దగ్గర కనుక ఒక ఐడియా ఉంది, దాని మీద మీరు ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టి వర్క్ చేస్తే ఎవరు కాదన్నా కానీ ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ దారి వెతుక్కొని వెళ్ళిపోగలిగే బైక్ లాంటిది మీ సక్సెస్ కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ క్వశ్చన్ సైనింగ్ ఆఫ్.